వందేళ్ల ముందు చూపు కేసీఆర్ది అయితే మందబుద్ధి కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. చేతకానితనం వల్ల సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ ఆసుపత్రులను 2 ఏళ్లుగా పడావు పెట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మీద కక్షతో ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయం చేయడం తగదని మండిపడ్డారు. డేట్లు డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదని బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ పాలనలో పురోగమనం కనిపిస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం కనిపిస్తోందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా, లేదంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెడితే పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు. రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసిందేం లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందరి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇలా ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ CMRF కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యంలో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ GST వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో.